శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగణం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. శ్రీ వైకుంఠ నికేతనుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ లోకంలో బద్ధులైనటువంటి వారు, అంటే మానవులను 4 రకాలుగా వర్గీకరించారు. వైకుంఠంలో నిత్యము ఉండే స్వామి కైంకర్యాన్ని చేసేటువంటి వారు నిత్యులు అని అన్నారు. అనంత గరుడ విశ్వక్సేనాది వారు నిత్యులు. ముక్తులైనటువంటి వారు ఉన్నారు. వారు ఇక్కడి నుంచి ఇక్కడ చేయవలసినటువంటి భగవద్ ఆజ్ఞారూపకమైనటువంటి వాటినన్నింటినీ కలాపాదులను నిర్వహించి భగవద్ అనుభూతిని పొంది ఆ లోకానికి వెళ్ళినటువంటి వారు. అలా కాకుండా ఇక్కడనే ఉన్నటువంటి వారు ఉన్నారు. వారిని బద్ధజీవులు అని అన్నారు. వారంతా అలా ఉంటే అయ్యయ్యో వీరు పాపం ఇలాగ ఉన్నారే అని ప్రేమతో కరుణతో స్వామి తనంతట తానే దిగి వచ్చినటువంటి ప్రేమావతారం ఈ వెంకటేశ్వర స్వామి యొక్క అత్యావతారం అని అన్నారు. అలాంటి ఆ స్వామి ఈ కొండకే ఒక విశేషం అన్నారు. సకల పాపాలను పోగొట్టేది వెంకటాద్రి. దీని మీద నిలిచినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్యానుభూతిని మనం పొందాలి అనంటే శాస్త్రబద్ధమైన మార్గాన్ని అనుసరించాలి. ఎలాగా? మనం పుట్టుకతోనే కొన్ని అప్పులతో పుడుతున్నాం. ఏమిటయ్యా అప్పులు? మా నాన్నగారు ఏమీ ఇవ్వలేదు, నాకు మంచి ధనమే ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, అప్పులతో మేమేం లేదని అంటామేమో. ఈ అప్పులు వేరు. దేవతలకు మనం అప్పుపడ్డాం, దేవరుణం అన్నారు దాన్ని. మనకు సకాలంలో వర్షాలు, దేవతలు, మానవులు, తిర్యక్, పశుపక్షి, మృగాదులు ఇవన్నీ సృష్టిలో ఒక భాగం. సకాలంలో వర్షాలు పడితే అది వారి ద్వారా మనం చక్కగా సస్యవృద్ధి, మంచి పంటలు పండి పాడి పంటలతో ఉంటాం. అది దేవతలు సకాలంలో సూరిష్టి అని అన్నారు. అలా కాకపోతే ఏమవుతుంది? అకాలంలో, ఎండల కాలంలో వర్షాలు, వర్షాల కాలంలో ఎండలు, సరిగ్గా ఉండదు వ్యవస్థ. కాబట్టి దేవతలని ఆరాధించ, దేవయజ్ఞము అది మనం కొంతమంది చేస్తారు, అందరి క్షేమాన్ని కోరి. చేసేవారికి మనం తోడ్పాటు అందించాలి. దేవరుణం, ఋషి రుణం అని ఉన్నది. మనకు ఆ భగవంతుని యొక్క విశేషాలను తపస్సు ద్వారా గ్రహించి వారికి ఆ వేదం శృతి చెవి ద్వారా విని వారు వాటి విషయాల్ని స్మరించి మనకు అందించారు.
కాబట్టి ఆ ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలని అధ్యయనం చేయడం ద్వారా లేదా శ్రవణం చేయడం ద్వారా ఆచరించడం ద్వారా ఋషి రుణాన్ని తీర్చిన వాళ్ళం అవుతుంది. ఇది చెయ్యాలి. ఋషి యజ్ఞం అని కూడా చెప్పారు, పంచమహాయజ్ఞాలు చెప్పారు, అవే ఇవి కూడా. ఆ ఋషి వాక్యాలని శ్రద్ధతో ఆచరించాలి. ఇప్పుడు మనం చేసేది అదే, పురాణ శ్రవణం ద్వారా ఋషి రుణాన్ని మనం తీర్చుకున్నట్లు అవుతోంది. ఏం చెప్పారు మనం ముందుగా వినాలి. పితృరుణం మనకి శరీరం వచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. వారు మనల్ని పెంచి పెద్ద చేసి యోగ్యుడిగా తీర్చిదిద్దారు. లేకపోతే ఎక్కడో చెత్తకుప్పలో మారేస్తే మనం అసలు ఎలా ఉండేవాళ్ళం. కాబట్టి వారికి సేవ చేయడం, వారికి చేయవలసినటువంటివన్నీ కూడా చేయాలి. పితృణం ప్రజయా పితృభ్య, వేదం చెప్పే మాటే సంతానాన్ని పొంది మరలా మన తర్వాత వచ్చే ఆ వంశక్రమాన్ని అందించాలి. అది పితృణం అవుతుంది. పితృరుణం. నృణం, మనం యోగ్యులుగా ఉన్నామంటే మన ప్రతిభ మాత్రమే కాదు, కేవలం గురువులు, స్నేహితులు, బంధువులు, మిత్రులు, ఇలా అనేక మంది అనేక రకాలుగా మనకు సహకరిస్తే మనం ఇలాగా ఉన్నాం. కాబట్టి మనం కూడా సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని వేదం శాసిస్తోంది, ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు దానికి మనం సామాజిక బాధ్యత, స్పృహ, ఏవేవో కొత్త పేర్లు పెట్టాం. కనుక ఇది రుణం. భూతరుణం ఇది ఏమిటి అనంటే, మనతో పాటు పశుపక్షి మృగాదులు కూడా ఉంటాయి. ఆ ఆవులు, ఈ పిల్లులు, కుక్క, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటికి ఆహారం వేయడం, కాకులకు, ఇలాగా చేయడం ద్వారా భూత రుణం. ఇవి 5 యజ్ఞాలు అని చెప్పాడు. శ్రౌత యజ్ఞాలు, ఇంకా ఇవన్నీ కూడా 7 సోమ సంస్థలు, ఇవన్నీ చెప్పారు. వాటికి వేటికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఈ 5ంటికి పంచమహాయజ్ఞములు అనే పేరు ఇచ్చింది వేదం. ఇది గృహస్థ అయిన వాడు ప్రతిరోజు చెయ్యాలి. అందుకనే మన వాళ్ళు చీమలకు వేయటం, ఇవన్నీ ఏమిటి అంటే, ఇది మనకు తరతరాలుగా మనకు మహానుభావులు అందించినటువంటి విషయం. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఋషి రుణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నాం ఈ పురాణ శ్రవణం ద్వారా. జ్యేష్ఠమాసంలో మనం ఇలాగ చెయ్యాలి, ఇలాగ చెయ్యకూడదు, విష్ణు సహస్రనామం పఠిస్తే మంచిది, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఋషులు చెప్తే మనకు తెలిసింది. కనుక అట్టి ఆ ఋషి యజ్ఞాన్ని, అదే పురాణ యజ్ఞం, దాన్ని స్మరిస్తున్నాం జ్యేష్ఠమాసంలో విశేషించి. ఇవి చేయడం ద్వారా ఉత్తమమైన స్థితి కలుగుతుంది. నృసింహ పురాణం మనం చక్కగా స్మరిస్తున్నాం. ఈ నృసింహ పురాణంలో సహస్రానీకుడు అనేటువంటి ఒక మహారాజుకి మార్కండేయ మహర్షి భగవంతుని యొక్క ఆ కళ్యాణ గుణాలకు ప్రతీక అయినటువంటి ఆయా అవతారాలలో ఏ విధంగా భక్త రక్షణ చేశాడు భగవాను, అవన్నీ వర్ణిస్తున్నాడు. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహాది అవతారాలు. రామావతారం మనకు చాలా దగ్గరగా ఉండేటువంటి అవతారం. ఒక మానవుడుగా వచ్చి మానవుడైన వాడు ఎలాగ నడవాలో చేసి చూపించాడు. తన భార్యను అపహరించాడు ఒక దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాడు రావణుడు. ఆ క్రమంలో వెతుకుతూ వెళ్ళాడు. వానర జాతి తటస్థమై సుగ్రీవుడు ఆటవికులైనటువంటి వారిని చక్కగా గౌరవించాడు. శబరి, వీరందరి యొక్క స్థితిని ద్వారా భౌతికమైన దృష్టితో చూస్తే, ఆధ్యాత్మికమైన దృష్టితో చూస్తే ఆ జటాయువు, శబరి వారు చాలా గొప్ప మహానుభావులు. సరే, వాలి సుగ్రీవుల యొక్క సంవాదం అనుమానంతో, అపోహతో నన్ను ఇలాగ చేశారు అని అంటే, ఆ అన్న చేసిన పనికి శిక్ష వేయవలసినదే. ధర్మాన్ని అనుసరించి శిక్షించాడు వాలిని.
ప్రశ్నించాడు వాలి, నన్ను ఎందుకు ఇలా చేశావు, నీ రాజ్యంలో లేని వాడిని, లేకపోతే ఒక వానరుణ్ణి, ఇలా చాలా ప్రశ్నలు ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్నలన్నీ ఆయన అడిగేశాడు. దానికి సమాధానము చెప్పాడు. ఈ సమస్త భూమండలం ఇక్ష్వాకు వంశీయులదే. భరతుడు రాజుగా ఉన్నాడు, ఆయన పలుపున నేను ఇప్పుడు ఆరణ్యకమైనటువంటి రాజ్య విభాగం నాది, నేను ఇలాగా అధర్మ ప్రవృత్తి కలిగిన వారిని శిక్షిస్తున్నాను. ఇలాగ చెప్పాడు, సంతృప్తి పడ్డాడు. అంగదుని జాగ్రత్తగా చూడమని, అంగదునికి యువరాజ పట్టాభిషేకం చేయమని సూచించాడు. సుగ్రీవుణ్ణి దగ్గరికి తీశాడు. ఒరే నాయనా, తమ్ముడు, మన ఇద్దరం కలిసిమెలిసి నడిచే భాగ్యం ఆ రాత మనకు పెట్టలేదురా. కొన్ని ఇళ్లల్లో చూడండి, అన్నదమ్ములు ఎంతో ప్రేమగా ఉంటారు, ఒకరికొకరు ఆప్యాయంగా. కొన్ని ఇళ్లల్లో ఏమీ ఉండదు, ఆ ఇంటి మీద వాలిన కాకి ఈ ఇంటి మీద వాలటానికి లేదన్నంత పట్టుదలగా ఉంటారు. కారణం ఏముండదు, దౌర్భాగ్యం, మనస్సు మార్చుకోలేనటువంటి దౌర్బల్యం. ఇదిగో ఈ పిల్లవాడు, జాగ్రత్తగా నీవు చూడు అంగదుణ్ణి. ఈ తార ఉన్నదే మంచి సునిశ్చితమైనటువంటి మహాబుద్ధిమంతురాలు, మేధావి. ఈమె చెప్పే మాటను ఎప్పుడూ కూడా తిరస్కరించవద్దన్నాడు. అనుభవం అయిందిగా, చెప్పినా వినకుండా వచ్చా. భార్య చెబితే వినేదేమిటనే అహంకారులకు ఇదొక గొప్ప గుణపాఠం. సుషేణుని కుమార్తె ఈమె, మహాసాధ్వి. రాఘవస్య చతే కార్యం కర్తవ్యమవిశంకయా. ఇంకొక మాట, రాముడికి ఇచ్చిన మాటని, ప్రతిజ్ఞని చక్కగా నిర్వహించు, లేకపోతే నీ పని కూడా నా పనిలాగా అయిపోతుంది. చెప్పవలసినవన్నీ చెప్పాలి. పిల్లలకు, మనకంటే చిన్నవారికి, గురువులు శిష్యులకు, కుమారులకు, తల్లిదండ్రులు మంచి విషయాన్ని, మంచిని చెప్పదలిచినటువంటివన్నీ చెప్పాల్సిందే. వాడు వింటాడా వినడా అనేది వేరే విషయం. అంతేకాదు, వాడు మనకంటే గొప్ప ప్రజ్ఞాశాలి అయి ఉండొచ్చు, బాగా డబ్బులు సంపాదించవచ్చు, అయినా సరే వాడు ఏమనుకుంటాడో ఇలాగ చెబితే అని ఉండకూడదు. మంచిని ఎప్పుడూ చెప్పవలసిందే తల్లిదండ్రులు. సుగ్రీవా, ఇదిగో మహేంద్రానుగ్రహ ప్రాప్తమైనటువంటి బంగారు హారం, దివ్య కాంచనమాల, ఇది నా ప్రాణాన్ని ఇప్పటిదాకా నిలుపుతున్నది, ఇదే, దీనివల్లనే ఉన్నాను అని ఇది స్వయంగా ఆ సుగ్రీవుడికి ఆ మెడలో వేశాడు. జాగ్రత్తలు చెప్పాడు, శరీరాన్ని త్యజించాడు. ఎవరి తార? చాలా విచిత్రం. సుషేణుడనే వానరుడికి దేవతలకు యుద్ధం జరిగితే సుషేణుని పరాక్రమానికి సంతోషించిన దేవతలు ఒక దివ్య స్త్రీని సృష్టించారట. ఆమె పేరే తార. కుమార్తెగా ఈ సుషేణుడికి ఇచ్చారు, బహూకరణ. ఆమెకు స్వయంవరం ప్రకటించారు. ఒకానొక కాలంలో స్త్రీలకు వారిష్టం, ఎవరు యోగ్యులు అనిపిస్తే వారిని వివాహం చేసుకునేటువంటి ఒక స్థితి ఉండేది. అప్పుడు ఆమె ఇంద్రపుత్రుడైన వాలిని వరించి, అయోనిజ అంటే సహజంగా పుట్టిన ఆమె కాదు. స్కాందంలో ఈమె చరిత్ర అంతా చెప్తాడు. ఇప్పుడు సుగ్రీవుడికి బాధ పట్టుకున్నాడు. అయ్యయ్యో, నత్వా జిఘాంసామి చరేతి యన్మాయా యన్మామయం మహాత్మా మతిమానువాచ. యుద్ధంలో ఎంత పరాభవించినా మా అన్న ఎప్పుడూ కూడా నన్ను చంపే ప్రయత్నం చేయలేదు. రే సుగ్రీవా, నిన్ను చంపనురా, నీవు ఇష్టం వచ్చినట్టు తిరిగిపో అని వదిలివేసేవాడు. అయ్యో, అలాంటి మాటలు ఆయనకే తగును. నేనేం చేశాను పాపిష్టివాడిని, ఇలాగా మా అన్నను చంపించని ఈ పాపపు చర్య నాకే తగును. ఇంద్రుడికి కలిగిన బ్రహ్మహత్య పాపం కూడా కొందరు పంచుకున్నారు. వేదంలో మాట ఇది. దీన్ని ఇక్కడ ఆఖ్యాయికగా ఒక చిన్న మాటలో చెప్పారు. దానికి ఎంతో పెద్ద కథ ఉన్నది. విశ్వరూపా వై త్వష్ట్ర అని మంత్రభాగంలో ఉన్నటువంటి ఆఖ్యాయికని ఇక్కడ చూపించారు.
విశ్వరూపుడు అనేవాడిని చంపాడు. పదవిలో ఉన్నవాడికి కొన్ని అనుకోకుండా వచ్చి పుణ్యాలు వస్తాయి, పాపాలు కూడా వస్తాయి. అందుకనే రాజ్యాంతే నరకం ధ్రువం అన్నారు. రాజ్య పరిపాలన చేసిన తర్వాత వాడికి నరకం ఖాయమట. అలాంటి వాడినే మళ్ళా నా విష్ణు పృథివీపతి, విష్ణువంశ లేనిదే పరిపాలకుడు కాలేదు అని కూడా చెప్పారు. అలాగే ప్రతిదానికి అలాగ చెప్పారు. ఎందుకని ఎంత జాగ్రత్తగా ఫ్రేమ్ చేశారో చూడే. మనలో అహంకార మమకారాలు పెరిగి పెట్టేగి ఏదైనా సరే, అధికారం కానీ ధనం కానీ విద్య కానీ ఏది ఎక్కువైనా అది రకరకాలుగా పోతోంది అని దాన్ని ఇదిగో ఇలాగ నడిస్తే ఇలాగా, ఇలాగ నడవకపోతే ఇలాగా స్పష్టంగా చెప్పారు. ఆ విశ్వరూప వధతో ఇంద్రుడికి సంప్రాప్తమైనటువంటి పాపాన్ని భూమి, నీరు, స్త్రీలు, ఇలాగా జలము పంచుకున్నారు. అందుకని కొన్ని సమయాల్లో వారిని అలాగా ఉంచారు. భూమికి ఊషర ప్రదేశమే బ్రహ్మహత్యా స్థానం అన్నారు. నీటికి నురుగు, అది ఋతుస్థానం అన్నమాట. వృక్షాలకు దిగురు, స్త్రీలకు ఋతుకాలం, ఇవి బ్రహ్మహత్యా స్థితులు అన్నారు. స్పృశించకూడదల్ల. సరే, ఇప్పుడు దుఃఖంతో పరితాపాన్ని పొందాడు. అప్పుడు వచ్చింది తార. చాలా విశేషం. తన భర్తని చంపితే ఎంత కోపం ఉండాలి రాముడి మీద. కానీ రాముడిలో ఉన్నటువంటి ఆ గొప్ప విశేషాన్ని చూసిన తార త్వమప్రమేయస్య దురాసదస్య జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షీణ కీర్తిశ్చ విచక్షణశ్చ క్షితిక్షమావాంఛతలోపమక్షః త్వమాత్తమానాసనబాణపాణిః మహాబల సంహననోపపన్నః మనుష్యదేహాభ్యుదయం విహాయ దివ్యేన దేహాభ్యుదయేన యుక్తః ఏనైవ బాణేన హతః ప్రియో మే తేనైవ మాం త్వం జహి సాయకేన హతా గమిష్యామి సమీపమస్య సమావృతే వీరరమేతవాలి. ఎంత చక్కగా మాట్లాడుతోంది. తార యొక్క వివేకం, విజ్ఞానం. ఇక్కడ వ్యంగ్యంగా అంటే తెలుగు వ్యంగ్యంగా, సంస్కృత వ్యంగ్యం అంటే పైకి కనిపించేటువంటి భావన కంటే అంతర్గతంగా మరొక భావన ఉంటుంది. సర్వోపనిషత్ ప్రతిపాద్య పరబ్రహ్మమూర్తివి నీవేనయ్యా. దేశకాల విభాగాదులతో పరిచ్ఛేదం లేనటువంటి వాడివి. త్రివిధ పరిచ్ఛేదం అన్నారు. అనంత కళ్యాణమూర్తివి. యమనియమాదులలో బాగా పరినిష్ఠితులైన పరమ యోగులకు కూడా మనస్సుకి అందనేటువంటి వాడివి. అప్రమేయస్య పురుషోత్తముడివి నీవు. నీ ఆచరణలు అజ్ఞులైనటువంటి మానవులలో అల్ప జ్ఞానంతో వారంతా ఏవేవో ఆరోపణలు చేస్తారు. భగవంతుడంటే అలా ఇలా ఏవేవో. కానీ అలాంటి స్థితి కాదు స్వామి. దివ్యమైనటువంటి కోదన్న ధారణ చేసి ధనుర్బాణాలతో మానవ శరీరంతో దివ్య లక్షణ సంపన్నతతో కోదండరాముడివై శోభిస్తున్నావు తండ్రి. అధార్మికుడై పాపకృత్యాలు చేసిన నా భర్తని వానర దేహాన్ని వదిలించి ఒక్క బాణంతో దివ్య శరీర దేహధారి అయ్యేట్లుగా చేశావు. రామ, ఆ పని నాకు కూడా చెయ్యి. ఆయనకు ప్రియమైన దాన్ని ప్రియ వియోగంతో ఎంత బాధ కలుగుతుందో నీకు తెలుసు. సీతా వియోగంతో నువ్వు ఎటు బాధపడుతున్నావు కదా. నన్ను కూడా ఆ ఒక్క బాణంతో సంహరించి వారితో కలపవయ్యా అని అంటే విలపిస్తే ఓదార్చాడు రామభద్రుడు. వారికి సంస్కారాలు చేయమన్నారు. ఇక్కడ రామ కార్యసిద్ధి కోసం దేవతలంతా దిగి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకొని రామ కార్యసిద్ధి కోసం సహకరించారు. వాలి ఇంద్రాంశ సంభూతుడు. ఇక్కడ వాలి వచ్చినటువంటి ఆ సన్నివేశం వేరు. మహాభారతంలో వసుతేజస్సుతో వచ్చాడు భీష్ముడు.
బృహస్పతి అంశతో వచ్చాడు ద్రోణుడు, సూర్యాంశతో వచ్చాడు కర్ణుడు. వారంతా అధర్మపక్షంలో ప్రతిపక్షంలో ఉండి వాసుదేవుని కార్యానికి సహకరించారు. ఎలాగా అనంటే ఆ రాక్షస సంహారం కొన్ని చేశారు. బృహస్పతి అంశ ద్రోణుడు కూడా క్రోధగణ రాక్షసాంశతో పుట్టి ఉన్నటువంటి ఏకలవ్యుడిని గురుదక్షిణ నెపంతో అంగుష్టాన్ని తీసుకున్నారు. లేకపోతే వాడితో చాలా ప్రమాదం. అధర్మపక్షంలో ఉంటే ఎంతటి వాడైనా సరే భీష్మద్రోణుల గతే అలాగే ఉంటుంది. కనుక రాక్షసపక్ష నాయకుడు దుర్యోధనుడు. పాతాళానికి వెళ్తే వాడిని అన్నీ వీళ్ళు చెప్పేసి అయిపోయిన తర్వాత రాజసూయయాగం అయిన తర్వాత ఇది అసూయతో ఉడికిపోయి ఆ దుర్యోధనుడు ఇక నా జీవితం వృధా అనుకుంటాడు, చస్తానంటాడు. అప్పుడు పాతాళంలో ఉన్న దానవులంతా తీసుకెళ్తారు. ఒరే మా అందరి ఆశలు నీ మీద పెట్టుకున్నారురా, మనం మంచి పనులు చేస్తే దేవతలు, ఋషులు, ఆచార్యులు, మహానుభావులు మనకు సహాయం చేస్తారు. కనిపించరు, వారు నడిపిస్తారు. అలాగే అధర్మపక్షంలో ఉన్నాము, దానికి కూడా ఒక గ్రూప్ ఉన్నది, వాళ్ళు వస్తారు, నువ్వు ఎలాగ ఉంటావు. ఇక్కడ కూడా అయితే కొంతమంది ఆ పార్టీలో ఉండి సహకరిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం కదా. అట్లాగా అధర్మపక్షంలో ఉండి సూర్యాంశతో వచ్చిన కర్ణుడు కొంచెం అప్పుడప్పుడు కదిలిస్తూ ఉంటాడు దుర్యోధనుని. లేకపోతే దుర్యోధనుడికి వేరే ఆలోచన లేదు ద్రౌపది విషయంలో. వాడికి పుట్టిన బుద్ధి కర్ణుడి వల్లనే. వివస్త్ర చేసినా తప్పు లేదు పమ్మన్నాడు, అప్పుడు పుట్టింది వాడికి పాడు బుద్ధి. కనుక కొంచెం అక్కడ ఎందుకని వీళ్ళు తొందరగా పోవాలి. దేవకార్య సహాయకులే. అలాగనే త్రేతాయుగంలో ఇంద్రాంశతో పుట్టిన వాలి కొంతమంది దుందుభి, మాయావి, రాముడికి భారం కాకుండా గోలభి ఇలాంటి పరమ దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వాళ్ళందరినీ వీడు సంహరించి వేశాడు. ప్రత్యక్షంగా సుగ్రీవుడు శ్రీరామ పాదపద్మాల మీద పడి శరణాగతి చేయటానికి కూడా వాళ్ళే కారణం పరోక్షంగా. కనుక ఎన్నెన్నో రహస్యాలు ఉన్నాయి. రామాయణంలో రహస్యాలు ఉన్నాయి, భారతంలో ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి, భాగవతంలో భక్తి యొక్క స్థితి ఉన్నది. ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క విశేషం, ఒక్కొక్క కాల దేశకాల స్థితులను అనుసరించి చూపించారు. వాటిని అర్థం చేసుకోవాలి. సరే, వారికి సంస్కారాలు చేశారు, ఔర్ధ్వదైహిక సంస్కారాలు అంటారు. అవన్నీ చక్కగా వర్ణిస్తారు. మనుష్యుడు పుట్టిన దగ్గర నుంచి ఆ పుట్టపోవటానికి ముందుగా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. ఆ పుంసవనం ఇలాగ కొన్ని ఉన్నాయి. ఆ సంస్కారాల ద్వారా గర్భ సంస్కారాలు అన్నారు వాటిని. అసలు నిషేకాది వ్యాఖ్యాస్యామ. ఆ నిషేకం, ఋతు సంగమనం, గర్భాధానం, పుంసవనం ఇవి కొన్ని. విష్ణు బలి అని చేస్తారు, ఆ విష్ణు రక్షణ. తర్వాత జాతకర్మ, పుట్టగాల్ని సచేల స్నానం చేయాలి. తండ్రి పిల్లవాడు కొడుకు పుట్టాడని తెలిస్తే కట్టుబట్టలతోనే స్నానం చేయాలి. తర్వాత వాడు ఇంకా చేయాలి కొన్ని క్రియలు. సరే, ఇప్పుడు అవన్నీ మనం చెప్పుకోనైనా తెలుసుకోవాలి ముందు. జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, ప్రవాసాగమనం, పిండవర్ధనం, చౌలం ఇలాగా చెప్పాడు. కనుక ఇక్కడ ఈ సంస్కారాలన్నీ చక్కగా సాగాలి. శరీరం వదిలివేశారు, అంత్యేష్టి అని అన్నారు. అంటే చివరిగా ఈ శరీరాన్ని కూడా ఒక సమిధగా అగ్నికి అర్పించడం. ఇలాగ చేస్తే మళ్ళా మరొక శరీరం తయారవుతోంది, యాతనా శరీరం అని, లేదా భోగ శరీరం ఇలాగా ఉన్నది. అందుకనే ఆ సంస్కారాలు చేయడం ద్వారా పూర్వం మనకు తెలుసు పెద్దలకు, ఆ కాకి ముట్టలేదు అని అంటే వాడికి ఏదో పోయిన వాడికి ఏదో ఒక కోరిక ఉన్నది, అది నమస్కారం చేస్తానని కొడుకు నమస్కరిస్తే కాకి ముట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఏంటి, ఆవహించి ఉంటారు పితృదేవతలు అని. కనుక ఈ సంస్కారాలన్నీ చేసిన తర్వాత సుగ్రీవ పట్టాభిషేకం చేయాలి అని హనుమంతులు కోరారు. చతుర్దశ సమాసౌమ్య గ్రామం వా యది వా పురం న ప్రవేక్ష్యామి హనుమల్ పితుర్నిర్దేశపాలక.
నేను ఇప్పుడు పట్టణాలు కానీ గ్రామాలు కానీ ప్రవేశించడానికి లేదు. ఎందుకని తండ్రి ఆజ్ఞ పితృవాక్య పరిపాలన కారణంగా నేను ఇలాగ రాను. మా లక్ష్మణుడు వస్తాడు, సుగ్రీవ పట్టాభిషేకం కిష్కింధలో చేయమని ఆదేశించాడు. ఓ సుగ్రీవ, ఈ అంగదుడు కుమారుడు పరాక్రమంలో నీకు వాడికి సమానమైన స్థితి కలిగిన వాడు. ఇతనికి యువరాజ్య పట్టాభిషేకం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు వర్ష ఋతువు ప్రారంభమైంది. ఇది శ్రావణ మాసం. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం. మనకి చాతుర్మాస్యం వస్తుంది కదా, రేపు వచ్చే ఆషాఢం దగ్గర నుంచి. ఈ శ్రావణ మాసం వర్షాలు పడతాయి కాబట్టి పూర్వం 4 మాసాలు విపరీతంగా వర్షాలు పడేవి. కనుక మనకు కూడా తెలుసు, చిన్నప్పుడు ఆ కట్టెలు తీసి పైన పెట్టి జాగ్రత్త చేసేవారు. సీతాన్వేషణకి ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రశ్రవణ పర్వత గుహలో లక్ష్మణుడితో మేము ఉంటాం. కార్తీక మాస ఆరంభంలో నీవు వచ్చి నాకు కనిపించమన్నాడు రామచంద్రమూర్తి. అదే ఈనాటికి చాతుర్మాస్య గుహ అని ఉన్నది హంపీలో. కాలం గడుస్తోంది. ఎండకు ఎండి వర్షానికి తడిసి తిరిగి తిరిగి అలసి సొలసి ఉన్నటువంటి సుగ్రీవుడు ఒక్కసారి రాజ్య భోగాలు వచ్చేసరికి మయమరిచిపోయాడు. సంగీతాలు, పాటలు, కచేరీలు, రకరకాలుగా నాట్య స్త్రీ భోగాదులలో ప్రమత్తుడై ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ తిరిగినా ఎగిరినా మన జీవిత లక్ష్యం ఏమిటి అనేది ఒకటి గుర్తుంటే ఎన్ని చేసినా అది ఆ లోపల తొలుస్తూ ఉంటుంది. అందుకనే హనుమంతుడు వచ్చి చెప్పాడు, జాగ్రత్త, రాజ్యం ప్రాప్తం యశశ్చైవ. నీకెవరి వల్ల వచ్చిందిరా ఈ రాజ్యం? సంపద దొరికింది శ్రీరామభద్రుడి వల్ల. మిత్రకార్యం మిగిలే ఉన్నది. నీవు అది గుర్తుపెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఏమవుతుంది? వాలికి పట్టిన గతి కలుగుతుంది. జాగ్రత్త అని ఒక ఆచార్యుడిలాగా, గురువులాగా హెచ్చరించాడు. వెంటనే 15 రోజులలో అందరూ కూడా ఈ భూమండలం మీద ఉన్నటువంటి సమస్త వానర సైన్యం అంతా రావాలి అని ఆజ్ఞ వేశాడు సుగ్రీవుడు. సుగ్రీవాజ్ఞ అని అన్నారు. 4 వార్షిక మాసాగత వర్ష శతోపమాహ మమ శోకాభితప్తస్య తథా సీతామపశ్యతః. వర్షాకాలం 4 మాసాలు గడిచిపోయింది లక్ష్మణ. 100 ఏళ్ళు గడిచినట్లుగా ఉన్నది ఈ 4 మాసాలు. ప్రియమైనటువంటి భార్య ప్రక్కన లేకపోతే ఆ భర్త యొక్క స్థితి ఎలాగ ఉంటుందో చూపించాడు. ఆ భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ఆ అనురాగం, ప్రేమ, దాంపత్య ధర్మం ఆదర్శమైనటువంటిది సీతారాముల యొక్క ఆ దాంపత్యం. మిత్రద్రోహానికి పాల్పడకు, ప్రతిజ్ఞ నిలుపుకో. సమయేతిష్ట సుగ్రీవ మావాలి పదమన్వగాహ. ఇక్కడ లక్ష్మణుడి కూడా ఒక పరీక్ష. రాముడి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. లక్ష్మణ, సుగ్రీవుడు ఇంకా రాలేదు, ఉరికి అలా భయపెట్టు, మిత్రుడు కదా, కొంచెం గుర్తు చెయ్యి అన్నాడు. అంటే దూతగా వెళ్ళేవాడే అలాగ ఉండాలి. హనుమంతుడు అక్కడ ఎదురుపడ్డాడు, చూశాడు. ఇక్కడ లక్ష్మణుడిని పంపిస్తూ ఇలాగ చెబితే వెంటనే లక్ష్మణుడికి ఒక లక్షణం ఉన్నది. రాముడికి ఏదైనా ఒక బాధ కలుగుతోంది అనంటే ఆయన అసలు పట్లశక్యం కాదు. అందరినీ అనుమానిస్తాడు. అయోధ్యకాండలో వస్తాడు, భరతుడు వస్తున్నాడంటే అన్నా జాగ్రత్త, గుహలోకి వెళ్ళు, భరతుడు వచ్చేస్తున్నాడు, మన మీద దూకుతున్నాడు, నేనొక్కడినే చాలు. ఎందుకు నాయనా ఇలాగా అనుమానిస్తావు? నన్ను చుట్టానికి వస్తున్నాడేమో, నీకంతగా రాజ్యకాంక్ష కావాలంటే చెప్పు, భరతుడికి చెప్పి రాజ్యం నీకు ఇప్పిస్తానంటే ఈయనకి లేదు అలాంటి భావన. ఆ మాట అంటే కానీ ఆ కోపం అంతా తగ్గదు. అన్నదమ్ములలో ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేకుండా ఎంతటి ప్రేమతో ఎలాగ ఉండాలో చూపించారు. వెంటనే ఆ కోపంతో ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. కిష్కింధకు వెళ్ళి లక్ష్మణస్వామి కోదండపాణి అయి వచ్చాడు. గజగజలాడారు వానరులంతా. అంగదుడు చూశాడు, భయచకితుడై వస్తే, అంగదా, లక్ష్మణుడు అంటాడు,
ఈ అంగదుడు ఈ లక్ష్మణుడు వచ్చాడని చెప్పు అని మీ మహారాజుకు చెప్పమన్నాడు. వెంటనే తారకు రుమకు నమస్కారం చేసి హాయిగా అక్కడ ఆ పానం పీనం అన్నీ కూడా గాన ప్రజాన అంటారే అట్లా ఉన్నాడు సుగ్రీవుడు హాయిగా. అలాంటి వాడికి చెప్పాడు. లక్ష్మణుడు వచ్చి వాకిట్లో ఉన్నాడు. ప్రసన్నుని చేసుకో అంటే నేనేం తప్పు చేయలేదే అంటే హనుమంతుడు చెబుతాడు, మహారాజా నీవు ఉపకారాన్ని పొందావు, సమయభంగం చేశావు. ఎప్పుడు రమ్మన్నాడు రాముడు? వర్ష ఋతువు అయిపోయిన తర్వాత శరద్ ఋతువు వస్తుంది, కార్తీకం ప్రారంభమన్నమాట. వెంటనే తప్పున లేచాడు. తారాదేవిని పొమ్మన్నాడు. స్త్రీలను చూస్తే మహాత్ములైనటువంటి వారు పరమ ప్రశాంతతని పొందుతారు. త్వద్దర్శనే విశుద్ధాత్మానస్మ కోపం కరిష్యతి. లక్ష్మణుని కోపం ఉపశమిస్తోంది. మహాత్ములైనటువంటి వారు స్త్రీల విషయంలో ఆగ్రహించరు. నువ్వు ప్రసన్నుని చేయి, నేను తర్వాత వస్తా అన్నా సుగ్రీవుడు. ఆమె చెప్తోంది, ఇదేమిటా ఎందుకు అకాలంలో కోపం ఏమిటి? సుగ్రీవుడు ఎవరు? మీ మిత్రుడే కదా. స్త్రీల విషయంలో మీ గురువుగారి ఎంత పొరపాటు పడ్డారు. ఏవో కోరికలు కోపాలు ఇవన్నీ సహజంగా ఉంటాయి అని శాంతపరిచింది తారాదేవి. ఇది సమయం కాదు కోపం చూపించడానికి. మీ సేవలు కోరే మమ్మల్ని క్షమించాలి. చపల చిత్తంతో అధములైనటువంటి వారి విషయంలో కోపం కానీ ఇది సరికాదయ్యా. కనుక రామ కార్య నిర్వహణ కోసం కోటాను కోట్ల వానర వీరులను 4 దిక్కుల నుంచి రమ్మని ఆజ్ఞ చేశాడు సుగ్రీవుడు. వారు వస్తున్నారు, అందరం కలిసి వెళ్ళవలసినదే, దానికోసమే ఉన్నాము. రావయ్య, మిత్రభావంతో అంతఃపురంలోకి రావటం తప్పు కాదు అన్నది పరమశాంతమైన స్వరూపాన్ని పొందాడు. ఆ పాదాల మీద పడి సుగ్రీవుడు అప్పుడు నమస్కరిస్తే పాదయో పతితం మూర్ధ్నా తముత్థాప్య హరీశ్వరం ప్రేమ్నాచ బహుమానాచ రాఘవ పరిషస్వజే. అంతా బయలుదేరారు పల్లకీలో. వీరు సకల వానర సైన్యం వెళ్ళారు. రామచంద్రమూర్తిని దర్శించారు. పాదాల మీద పడినటువంటి ఆ సుగ్రీవుణ్ణి ప్రేమతో బహుమానంతో లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు రామచంద్రమూర్తి. ఆ రాముని యొక్క శరీర స్పర్శ అందరికీ లభ్యం కాదు. సీతమ్మ సరే, ఒక గుహుడు, ఒక హనుమంతుడు, ఈ సుగ్రీవుడు, ఇలాగ చాలా కొద్ది మందికే ఈ మహాభాగ్యం పొందాడు సుగ్రీవుడు. అపరాధ సహస్రాన్ని క్రియంతే హన్నిశమ్మయ. మనం కూడా క్షమాయాచన చెయ్యాలి. అజ్ఞానిలాం స్వామి, అజ్ఞానంతో ఏవేవో తెలిసి తెలియక చేస్తామయ్యా, మమ్మల్ని క్షమించు. దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర. అజ్ఞానిలా మయా లోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి అని ఆ భగవంతునికి మనం తెలిసి తెలియక ప్రకృతి యొక్క ప్రభావంతో చేస్తాం. అంటే కరుణా వరుణాలయుడైనటువంటి కామితార్థప్రధుడు ఆ భగవానుడు, ఆ శ్రీనివాసుడు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? ఈ వెంకటాచలం అందరి ఇల్లు ఇది. ఆ తల్లి ఒడిలో శిశువుల్లాగా అందరూ ఇక్కడ చక్కగా పరమానందాన్ని పొందుతారు. పరమాత్మ యొక్క దివ్య ఆ సాన్నిధ్యం అలాంటి ఆనందాన్ని కలిగిస్తుంది. గర్భస్థ శిశువు తను కాలితో తంతు ఉంటే తల్లి కోపిస్తుందా? మృదుమధురమైనటువంటి ఒక మధురమైన స్మృతితో నా పిల్లవాడు కడుపులో ఉండగా వీడు తన్నేవాడండి అని ముద్దుగా చెప్తాడు. అలాగనే జీవకోటికి తల్లిదండ్రులు ఆ లక్ష్మీనారాయణుడు. కనుక ఇక్కడ సరే మానవ ప్రవృత్తిగా మిత్రధర్మాన్ని చూపించారు. రాజనీతిలో కార్యాచరణలో కాలాతిక్రమణ పనికిరాదు, మిత్ర ఉపకారం మరవరాదు అని చెప్పారు. ఇక్కడ రామచంద్రమూర్తి ఇలాగ చేస్తున్నావా అని ఆ రాజా పరిపాలనా విధానాన్ని భరతుడికి చెప్తాడు. ఇక్కడ సుగ్రీవుడికి కూడా. అంటే ఎక్కడెక్కడైతే తాను తన మాట తన శాసనం చెల్లుబాటు అవుతోందో అక్కడ ఆ మానవ ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. కిష్కింధలో కానీ లంకలో కానీ దానవ రాజ్యాంగాన్ని త్రిప్పిపడేశాడు. కనుక
ఇక్కడ ధర్మార్థ కామ పురుషార్థ త్రివర్గాలు సఫలీకృతం అవ్వాలి అంటే రాజైన వాడు ఎలాగ నడవాలో చూపించారు. నీవు మిత్రకార్యమైనటువంటి సీతాన్వేషణలో మైమరిచి ఉన్నావు, ఇది తగినది కాదు అనంటే అప్పుడు సుగ్రీవుడు దోసిలోకి, స్వామి నీ అనుగ్రహంతోనే ఈ వానర రాజ్యలక్ష్మిని స్వీకరించాను, మీ కార్యం ఎప్పుడు మరవలేదు. ఇదిగో ఈ అసంఖ్యాకమైన వానర సముదాయం ఉన్నదే సంఖ్యామానం, ఈ ప్రపంచానికి 0 సున్నానిచ్చింది భారతదేశమే. మన మహర్షులు ఏది తిరస్కరించలా, ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి. అయుతంచ ప్రయుతంచ సహస్రంచ ప్రయుతంచ నిర్బుధంచ సముద్రశ్చ ఇలాగ తైత్తిరీయంలో చెప్పారు సంఖ్యామానం. దాన్నే ఇక్కడ కూడా చూపించారు. అయుతయిశ్చామృత వీర శంఖుఘిశ్చ పరంతప అద్భుతైరద్భుత శతై మధ్యైశ్చాంతైశ్చ వానరా. వానరులు ఉన్నారు, వృక్షులు ఉన్నారు, గోళాంగూలములు ఉన్నాయి, ఎలుగుబంట్లు అన్నమాట. ఈ జగత్తంతా గాలించి శోధించి సీతామాత వార్తలు తెస్తారు. రామా దేవదానవ యక్ష కిన్నర పతక పండగ సిద్ధ సాధ్య గణాలు ఎన్నో కోతులుగా కొండముచ్చులుగా ఇలాగ వచ్చారు. వారంతా త్రివిధ దళాలు. ఈ కొండ మీద కూడా రామావతారంలో ఆయనకు సహకరించిన వాన కోతులు అనేకం ఇక్కడ ఉండేవి. మనం వచ్చాం, అవి దిగిపోయాయి. కృష్ణావతారంలో గోవులు ఉండేవి, మనం వచ్చాం, అవి దిగిపోయాయి. ఇంకొక్కడే ఆయన పాపం ఉన్నాడు అలా. శతవలి కొన్ని కోట్ల వీరులతో సుషేనుడు రుమ యొక్క తండ్రి, కేసరి హనుమంతుడి తండ్రి, గవాక్ష ధూముల పనస నీల గవయ దళీముఖ మైంద ద్వివిధ గజులు జాంబవంతుడు మరుల్వంతుడు గంధమాదనుడు అంగదుడు తారుడు ఇంద్రజానువు రంభుడు దుర్ముఖుడు హనుమంతుడు నలుడు దధిముఖుడు శరభుడు కుముదుడు కన్హి రంభుడు వీరంతా అనంత కోటి వానర సముదాయంతో వచ్చారు. సేనాధిపతులు వీరంతా ప్రధానమైన వారు 28 మంది ఉన్నారు. ఇంకా కోట్ల పరివారం. మీరు ఏమి ఆజ్ఞ ఇస్తే అలాగ చేస్తారు. జ్ఞాయతాం సౌమ్య వైదేహి యది జీవతి వా నవా సచదేశో మహాప్రాజ్ఞ యస్మిల్ వసతి రావణ. ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు రామప్రభువు చెప్తాడు, అసలు మా సీత ఇప్పుడు ఎక్కడ ఉన్నది, బ్రతికే ఉన్నదా, ఆ రావణ నివాస స్థానం ఎక్కడ, సీతని ఎక్కడ నిలిపాడు రావణుడు, ఇవి తెలుసుకోవాలి. అంటే అప్పుడు వినతుడు అనేవాడిని పిలిచి రామ సన్నిధానంలో తూర్పు దిక్కుకి సమర్థులైన వానర వీరులను తీసుకొని తూర్పు దిక్కున సీతాన్వేషణ చేయమన్నాడు. ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఏ స్థితులు ఉంటాయి అన్నీ చెప్తాడు. జాగ్రఫీ భౌగోళిక విచారణ రామాయణంలో చాలా అద్భుతంగా వస్తుంది. ఇవన్నీ చాలా పరిశోధనలు చేయవలసిన అంశాలు. చేశారు కొంతమంది. అయోధ్య నుంచి ఎలాగా రామ ప్రయాణం సాగి ఈనాటికి ఉన్నాయి ఆ స్థానాలు. అయోధ్య నుంచా కిష్కింధ నుంచా ఈ 4 దిక్కులకు వెళ్ళేటువంటి విభాగం అంటే ఈ రెండూ కాదన్నారు. హిమవత్ పర్వతం వింధ్య పర్వతం మధ్య వలయాకారంగా శరావతి అనే నది ప్రవహిస్తోంది. మనకు కూడా ఇప్పుడు 4 దేశంలో అన్ని దిక్కులలో ప్రయాణానికి ఇన్ని కిలోమీటర్లు. ఎక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్లో ఉన్నది, అది మధ్యస్థానం. అక్కడి నుంచి భారతదేశానికి అన్ని చోట్లకు ఎన్ని కిలోమీటర్లని. అలాగే ఇక్కడ శరావతి నది దగ్గర నుంచి తూర్పుగా గంగా యమున సరయు సరస్వతి సింధు సోన్ అంటారు. ఇప్పటికీ ఉన్నాయి ఆ నదులు. అవి దాటాలి. ప్రతి స్థానంలో సీతమ్మ జాడ వెతకాలి. రావణ నివాస స్థానం విచారణ చేస్తూ వెళ్ళాలి. విదేహ బ్రహ్మమూల దేశాలు, విదేహ రాజ్యం, మాలవ, కాశీ, కోసల, మగధ, పుండ్ల, నేపాల్ ఈనాటి నేపాల్ దేశం, వంగదేశం అంటే వాంగ్లా, పశ్చిమ బెంగాల్, ఇవన్నీ, కోశకార, భూటాన్, రజతాకార పర్వతాలు, సముద్ర ద్వీపాలు, పట్టణాలు. అలాగే తూర్పు అంటే ఆగ్నేయ, దక్షిణ ఈశాన్య భాగాలు కలుస్తాయి. పాంచాల దేశం అంటే పంజాబ్,
5 నదీ ప్రవాహాలతో ఉన్నది. యవన దేశం ఈనాడు ఇరాక్, అరబ్ కంట్రీస్ అన్నమాట. అవి కూడా ఒకప్పుడు భారతదేశానికి సంబంధించినవే. కిరాతకులు ఉండే స్థానం ఆఫ్ఘనిస్తాన్, కాందహార్ అంటే గాంధార దేశం. అలాగే రత్నవంతమైన యవద్వీపం, శిశిర పర్వతం, సముద్రానికి అవతల ఉన్నటువంటి సోనా అంటే ఎర్రని నీళ్లతో ఉండేటువంటి నది, సముద్ర ద్వీపాలు. ఆ పైన సముద్రం, ఇక్షు సముద్రం, కూట, శాల్మలి, ప్లక్ష ప్రాంతాలు. వాటిని దాటితే మధు సముద్రం అంటే అక్కడ నీళ్లు తీయగా తేనెలాగా ఉంటాయి అన్నమాట. అక్కడ మందేహ అరుణ ద్వీపాలు ఉన్నాయి. అక్కడ బ్రహ్మరాక్షసులు అనేటువంటి వారు సూర్య రథానికి అవరోధాన్ని కలిగిస్తారు. సంధ్యావందనం చేస్తారు ద్విజులైనటువంటి వారు, అందరూ చేయవాలి. ఆ సూర్య ఉదయం అయ్యేటప్పుడు 3 దోసిళ్లతో నీరు తీసుకొని యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే. మంత్ర రూపంలో ఉపాసించేది శ్లోక రూపంలో కూడా చెప్పారు, అందరూ చేయాలి అని. ఆ సంధి సమయంలో భగవత్ శక్తి విశేషంగా ఉంటుంది. అభిమంత్రిత జలం వారిని మూర్ఛాగ్రస్తులను చేసి సూర్యోదయానికి సాధనభూతం అవుతారు. అందుకనే ప్రతిరోజు కూడా బ్రాహ్మణులైన వారు సకాలంలో సంధ్యావందనం చేయాలి. దాని వేదమే చెప్తోంది. కనుక సూర్య రథానికి మళ్ళా అస్తమయ కాలంలో కూడా వస్తారు. ఈ మంత్రవర్ణం కూడా ఉన్నది. వారికి అది వజ్రప్రాయమై ఆ రాక్షసులు పడిపోతారు. అది దోషం కాబట్టి ప్రాయశ్చిత్తంగా సావాదిత్యో బ్రహ్మ అని ఆదిత్య మండలాంతర్వర్తి ఆ నారాయణుని యొక్క సరసిజాసనుడు ఆయనకు పరబ్రహ్మగా ధ్యానిస్తే దోష నివృత్తి కలుగుతుంది. కనుక అది దాటి వెళితే తెల్లని సముద్రం ఉంటుంది. క్షీర సముద్రం మధ్యలో వృషభ పర్వతం ఉన్నది. దాన్ని దాటితే సుదర్శన ద్వీపం, అక్కడ కూడా వెతకమన్నారు. యక్ష కిన్నర అప్సరస నివాస స్థానాలు శోధించమన్నారు. ఇలాగ తూర్పు దిక్కులో ఏమున్నాయి అనేటువంటివి మనకు రామాయణం ఒక ఆధారం చూపిస్తోంది. దాన్ని తీసుకొని వెళ్ళగలిగితే ఈనాడైనా కొన్ని మార్పులు పురాణాలు అన్నింటిలో వస్తాయి. ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, 7 ద్వీపాలని, 9 ద్వీపాలని. ఆ ద్వీపాల్లో ఏవేవి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత డిస్టెన్స్ ఉన్నది, ఎన్ని యోజనాల దూరం ఉన్నది, చంద్రమండలం, సూర్యం, ఇవన్నీ కూడా చెప్పారు. చూస్తే వాయుపురాణం వీటన్నిటిలో కూడా వాటిని మనం శోధించి సాధించి ఆ అపూర్వమైన ఆ వాన్మయాన్ని లోకానికి అందించడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానం వారు అపూర్వమైనటువంటి వాన్మయ యజ్ఞం, ఈ పురాణ యజ్ఞాన్ని సంకల్పించి అప్రతిహతంగా శ్రీనివాసుని దివ్యానుగ్రహంతో నిర్వహించడం జరుగుతోంది. చక్కగా శ్రవణం చేసి ఆ విశేషాలని ఆస్వాదించి ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం సర్వ మానవులు పొందుదురుగాక అని అలాంటి శక్తి, ఆసక్తి, అనురక్తి ఆ దేవదేవుడు అందరికీ అనుగ్రహించాలని వేడుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. గోవిందా గోవిందా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణో ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద గోవింద. లక్ష్మీరమణ గోవింద గోవింద.